వృశ్చిక రాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనులను చక్కగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏ పనులు చేపట్టినప్పటికి కూడా సమస్యలనేవి ఈ వారం అప్పుడప్పుడు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. మీరు ధైర్యంగా ఉండటం వలన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని మీరు ఓర్చుకున్న సందర్భం ఏదైతే ఉంటుందో అవి మీకు ఉపయోగపడుతుంది. ఈ సమస్యలన్నీ కూడా మీరు అధిగమించేందుకు మీకు చక్కని శక్తి సామర్థ్యాలు, ధైర్యాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు చేర్పులతో కూడినటువంటి బదిలీలు కావచ్చు, లేదా ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి కార్యాలయంలోనే బాధ్యతలు మారటం, పెద్దవి చేరటం, కొన్ని రకాల ఇష్టం లేనటువంటి పనులకు కూడా మీరు ఒప్పుకునేటటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కాకుండా ఇతరమైనటువంటి ప్రైవేటు రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు పని భారాలతో పాటు కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కూడా ఈ వారంలో కలగబోతుంది. మీరు కష్టపడేటటువంటి విధానం వలన చక్కని గౌరవాలు, ప్రశంసలు కూడా మీరు అందుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. లాభాలు కూడా మీరు సంపూర్ణంగా అందుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు. ఈ వారం కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి పనులను చేపట్టకూడదు. వివిధ కారణాల చేత మీరు చేపట్టిన పనుల్లో లోపాలు ఉండటం వలన వాటిని వాయిదా వేసేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. అటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరామస్వామి వారిని ఆరాధించడం అనేది మంచిది. శ్రీరాముణ్ణి ఈ వారం వృశ్చిక రాశి వారు ఎంత భక్తిగా, ఎంత శ్రద్ధగా ఆరాధిస్తే అంత సులువుగా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి. తులసీ దళాలను సేకరించి శ్రీరాముని చరణాలకు అర్చన నిర్వహించినట్లయితే విశేష శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైతే వడపప్పు, పానకమును స్వామివారికి నివేదించి మీ కష్టాలను, మీ కోరికలను చెప్పుకోండి. చక్కని అనుగ్రహాలు మీకు లభిస్తుంటాయి. మీ కార్యక్రమాల్లో ముందడుగు వేయగలుగుతారు.